మార్కెట్లో చికెన్ ధరలు తగ్గాయి. అయితే తాజాగా కోడిగుడ్ల ధరలు అమాంతం పెరిగాయి. విజయనగరం జిల్లాలో హోల్సేల్ కోడిగుడ్ల ధర ₹6.35గా నిర్ణయించగా రీటైల్ మార్కెట్లో ఒక గుడ్డు ₹8 దాకా పలుకుతోంది. దీంతో జనం గగ్గోలు పెడుతున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట జగన్నాథరావు అందిస్తారు. ఆహారంలో భాగంగా మనం చెప్పుకునేది గుడ్డు. అలాంటి గుడ్డు సామాన్యుడు కొనాలంటే కొద్దిగా ధరను చూసి భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. దాదాపుగా హోల్సేల్లో చూసుకున్నట్లయితే ₹8 వరకు కూడా గుడ్డు పడే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మార్కెట్లో ప్రధానంగా ఎక్కువగా గుడ్లు సేల్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే సామాన్యుడు సైతం కొద్దిగా కొనడానికి భారంగానే చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు కొనుగోలుదారులు ఉన్నారు, అలాగే రిటైల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించాలి. సార్, ఎలా ఉంది గుడ్డు ధరలు చూసుకుంటే? సాధారణంగా కొద్దిగా కష్టంగానే ఉందా? ఎట్లా అనిపిస్తుంది అంటే సాధారణ ధరలకి ఈ సీజన్లో? అంటే కార్తీక మాసంలో కొద్దిగా తక్కువ ఉంది సార్. కార్తీక మాసం పూర్తి అవడం వల్ల కొద్దిగా ₹1 ఎక్స్ట్రా పెరిగింది. మరి గుడ్డు అనేది అన్నిటికీ ఓడుతున్నాం కాబట్టి, నూడిల్స్ ఇంట్లో ప్రతి దానికి గుడ్డు ఓడుతున్నాం కాబట్టి పర్వాలేదు సార్. రేటు కొద్దిగా బాగానే ఉంది. ₹1 పెరిగింది, బాగానే ఉంది సార్. మీ గుడ్డు ధర ఎంత ఉంది సార్ ఇక్కడ మన దగ్గర చూసుకున్నట్లయితే? మా హోల్సేల్లో 6.35కి ఇస్తున్నాం అన్న. మరి బయట అమ్మాలి 7-7.5 అమ్మాలన్న. అంటే ఈ సీజన్లో ఎప్పుడు ఎలాగా ఉంటుందా? అంటే ఎక్స్పోర్ట్ ఎక్కువ అవుతుందండి, అందుకోసం అనమాట రేట్ పెరుగుతుంది. ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. కార్తీక మాసం దాటిన ఈ మాసంలో ఏదైతే డిసెంబరు ఈ సమయంలో కూడా ప్రతి ఏడాది ఈ ధరలు అనేది గుడ్ల ధరలు అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేసుకోవటానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఇదే వ్యాపార సమయం కావున ఎవరైతే ఉత్పత్తిదారులు ఉంటారో వాళ్ళు కూడా దీన్ని ధర పెంచి అమ్ముతున్న సందర్భాలు ఉన్నాయనేది ఏవైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ, విజయనగరం. ఇక శ్రీకాకుళం జిల్లాలోనూ కోడిగుడ్ల రేట్లు అమాంతం పెరిగాయి. నిత్యావసర సరుకులు కొనాలంటే జోబుకి చిల్లులు పడే పరిస్థితి నెలకొంది. రీటైల్ మార్కెట్లో గుడ్డు ధర ₹7.50 పలుకుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. ప్రజలపైన నిత్యావసర సరుకుల భారం పెరుగుతుంది. మరోవైపు ఏదైతే కార్తీక మాసం ముగిసిందో లేదో ఇప్పుడు చూసుకున్నట్లయితే గుడ్ల ధరలు ముఖ్యంగా అమాంతం పెరిగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గుడ్లు కొనాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ఒక గుడ్డు మామూలుగా కానీ రీటైల్గా తీసుకుంటే 7.5కి పైగా ధర పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా ఏమీ కొనలేనటువంటి పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నామని అయితే చెబుతున్నారు. ముఖ్యంగా గతంలోనే ఏదైతే నిన్న మొన్న చూడొచ్చు కూరగాయల ధరలు కూడా పెరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పేదవాడికి ముఖ్యంగా పోషకాహారం అంటే గుడ్డు ధర పెరిగింది. దీనిపైన ఏమంటున్నారు ఏంటని తెలుసు సార్, చెప్పండి. గుడ్ల ధరలు ఎంత పెరిగాయి, ఎలా అనిపిస్తుంది? గుడ్ల ధరలు పెరగడం చాలా బాధాకరం విషయమే. ఎందుకంటే సామాన్యులకు ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ప్రతిరోజు గుడ్డు తినాలి అనే ఒక ఆలోచనలో ఉంటారు. పౌష్టికాహారం మన గుడ్డే అవుతుంది కాబట్టి కంపల్సరీగా గుడ్డు ధరల్ని తగ్గిస్తే చిన్నపిల్లలు మరియు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పౌష్టికాహారం అంటే మన గుడ్డే. ప్రతిరోజు ఒక గుడ్డు తింటాం. గుడ్డు లేదే మనకు అవ్వదు. తెల్లవారు లేచిందే పిల్లలు ప్రతి ఒక్కరు గుడ్లు పెడతాం కాబట్టి ఆ రేట్లు తగ్గితే సామాన్య ప్రజలకి బాగుంటుందని మేము అందరూ కూడా ఆలోచిస్తున్నాం. అమ్మా, చూస్తే ఎలా ఉన్నాయమ్మా రేట్లు? చూస్తే బగబగమంటున్నాయి. ఇప్పుడు గుడ్లు కూడా కొనలేని పరిస్థితి ఉంది అంటున్నారు. ఏంటి మెయిన్ పరిస్థితి? గుడ్డు రేట్ చాలా దీనికి పెరిగిందండి. ఇవే కాదు, వెజిటేబుల్స్ కూడా పెరిగాయి. ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారంటే రోజు గుడ్డు తినమని చెప్తున్నారు. ఇంత రేటు ఉంటే సామాన్య ప్రజలు తినడం కొంచెం కష్టమే కదండి. కొంచెం రేటు గట్టా తగ్గిస్తే బెటరు. అది కొంచెం సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఎలా ఉన్నాయి ధరలు? ఏంటి పరిస్థితి ఎలా ఉన్నాయండి? అంటే సేల్ తగ్గిందండి. ఎవరు కొనట్లేదా? ఏమంటున్నారు? అంటే రేటు బాగా పెరిగిపోయింది అంటున్నారు. పరిస్థితి ఎలా ఉంది ఏంటంటే? కష్టమేనండి, మరి సామాన్యం కష్టమే కదండి. ఏ కొనుక్కోవాలన్నా ఎక్కడ వస్తాయి డబ్బులు? జీతాలు తక్కువ, రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ. ఉల్లిపాయల రేటు, టమాటా రేటు అన్నీ రేటేనండి. గుడ్లు అన్నీ రేటే. ఏవి లేవని అన్నీ రేట్లే. కష్టం అయిపోతుందండి. ఆయిల్ ప్యాకెట్ అయినా ఏవైనా కొనడం కష్టం. ఇది మనం ముఖ్యంగా చూడొచ్చు. ఏదైతే ఇటు ఏ వస్తువు కూడా కొనాలన్నా కూడా కొనలేనటువంటి పరిస్థితి ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఆకాశాన్ని తాకుతున్నాయి. నూనె రేట్లు, కూరగాయల రేట్లు పెరిగాయి. ఈ ప్రస్తుతంగా ఏదైతే ఎగ్స్ రేట్లు అయితే అమాంతం పెరగడంతో తాము ఏం చేయాలో పాల్పోవడం లేదంటూ సామాన్య మధ్యతరగతి ప్రజలైతే చెప్తున్నారు. గుడ్ల రేట్లు కొంత తగ్గించి అందించాలని అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.